ఏంటందు? నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదు గౌతమ్. తప్పుల మీద తప్పులు చేస్తున్నావు. నిన్ను కూడా నువ్వు క్షమించుకోలేని తప్పులు చేస్తున్నావు. నీ నుంచి ఇలాంటి మాటలు, ఇలాంటి బిహేవియర్ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చిన్నప్పటి నుంచి అదితి నిన్ను ఎంత లవ్ చేసింది. నువ్వే ప్రాణంగా బతికింది. కానీ నువ్వు తన్ని 2 సార్లు పెళ్లిపీటల మీదకి తీసుకెళ్ళవమానిచ్చావు. నువ్వే ప్రాణం అనుకున్న తన హృదయాన్ని గాయపరిచావు. నీ మీద చాలా కోపం వస్తుంది. ఇంత జరుగుతున్నా నేనెందుకు ఇన్వాల్వ్ అవ్వలేదో తెలుసా? నా చెల్లెలు తన ప్రేమ విషయం తానే చూసుకుంటానని చెప్పింది. నా జోక్యం అనవసరం అని కూడా చెప్పింది. అందుకే కామ్గా ఉన్నాను. అలా అని నువ్వు ప్రతిసారి ఇలా చేస్తూనే ఉంటే నేను చూస్తూ ఊరుకోను. నువ్వు చెప్పడం అయిపోయిందా? నేను మాట్లాడొచ్చా? నేను అదితి విషయంలో చేసింది తప్పే, నిజం. తనని ఎంతో బాధ పెట్టాను. ఆ తప్పులు సరిదిద్ది అదితిని సంతోషపెట్టడానికే నేను ఇదంతా చేస్తున్నాను. నువ్వు అదితిని చంపేశావు గౌతమ్. ఇంకెలా సంతోషపెడతావు? అదితికి మరో పెళ్లి చేసి తనకి ఇంకో జీవితం ఇవ్వడం ద్వారా నేను అహల్యని పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు తనని కాదని మరో పెళ్లి చేసుకోలేను. అదెప్పటికీ జరగని పని. అదితి మనసులో నన్ను చేర్పేసుకొని తన మనసు మార్చి వేరొకరితో పెళ్లి చేసి ఇంకొక జీవితాన్నిస్తే తను సంతోషంగా ఉంటుందని నాకు అనిపిస్తుంది. అందుకే అదితికి పెళ్లి చేయమని ఆంటీ అంకుల్ని రెచ్చగొట్టాను. అదితిని కూడా పెళ్లి వైపుకి ప్రవోక్ చేశాను. ఈరోజు మిమ్మల్ని ఫంక్షన్కి పిలిచింది కూడా అందుకే. నా ప్రతి మాట, నా ప్రతి పని అదితిని పెళ్లి వైపుకి నడిపించాలనే. అందుకే ఇలా చేస్తున్నాను. అర్థం చేసుకున్నందు నన్ను నమ్ము. నేను ఇదంతా చేస్తుంది అదితి మంచి కోసమే, తన మంచి కోసమే చేస్తున్నాను ఇది. నాకే కాదు, నీ మీద మా ఇంట్లో ఎవరికీ నమ్మకం లేదు గౌతమ్. అయినా సరే ప్రస్తుతానికి నీ మాట వింటాను. నువ్వన్నట్టు అదితి నిన్ను మర్చిపోయి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటే సరే సరే. అలా కాదని నువ్వు చేసే పనుల వల్ల తను కానీ ఏమైనా ఎఫెక్ట్ అయితే నిన్ను క్షమించను.